హలో ఫ్రెండ్స్, చాలామందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం, కానీ పులుసు పెట్టి తింటారు. కానీ ఇలా ట్రై చేయండి, తప్పకుండా తింటారు. కమ్మగా ఉంటుంది. చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో లేత బెండకాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకోండి. మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. సో ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకున్నాను. పోపులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే పులుసు కదా. సో ఉల్లిపాయ ఉంటేనే ఆ టేస్ట్ అనమాట. సో కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. లైట్గా కొంచెం వేగినాక చూసారా, బెండకాయలు మీడియం సైజులో కట్ చేసుకున్నాం, బాగా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసాను, మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మెత్తగా మగ్గుతుంది. ఆనియన్లు మరీ బ్రౌన్గా అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి కొంచెం మగ్గనివ్వండి. ఉప్పు వేసి మూత పెడితే ఒక 2 to 3 minutes చక్కగా మెత్తగా మగ్గుతాయి. అలాగే ఈ పావు కేజీ బెండకాయలకి ఒక చిన్న సైజు టమోటా అనమాట. కొంతమంది టమాటో ఇష్టపడిపోతే అవాయిడ్ చేయండి, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేయకూడదు, చిన్న టమోటా అనమాట, చాలా చిన్న టమోటా. సో మూత పెడితే చక్కగా మెత్తగా ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే చింతపండు జ్యూస్ని, చక్కగా చింతపండు రసాన్ని మీకు కావలసినంత వేసుకోండి, పులుసుని బట్టి. సో కొంచెం బెల్లం కూడా వేసాను అనమాట. ఇదే అనమాట చక్కగా మంచి టేస్ట్ వస్తుంది, చేదు వగరు అంతా ఈక్వల్ చేస్తుంది అనమాట. సో కొంచెం వాటర్ కూడా పోసుకోండి, మీకు పులుసుని బట్టి. చిక్కగా కావాలంటే దగ్గరగా ఎగిర్చుకోవడానికి కొంచెం వేసుకోండి. సో ఉప్పు, కారం, పసుపు అంతా తగ్గట్టుగా వేసుకొని కలిపి ఒక 5 minutes మూత పెట్టండి. సన్నని సెగ మీద పెడితే చక్కగా మగ్గుతుంది. తర్వాత ఒక 5 minutes తర్వాత మీకు ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ ఏదైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి. చక్కగా నూనె అంతా పైకి తేలుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో పులుసు తక్కువ కావాలనుకోండి, చింతపండు తక్కువ వేసుకోండి. చూసారా, చక్కగా చిక్కగా వచ్చింది. సో ఇలా ట్రై చేయండి, మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి.